హలో. గుడ్ ఈవినింగ్ అండి. ఉన్నారా? సార్ ఉన్నాను సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఓకే. సో ఇప్పటి వరకు మనకి ఆన్ పేజెస్, ఆఫ్ పేజెస్ 2 అయిపోయినాయి. అవును ఓకే. సార్. అవును. మరి మీరు ఓకే. ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేశారా ఏమన్నా? ప్రాక్టీస్ అయితే చేశాను సార్. ప్రాక్టీస్ అయితే చేశాను. కంప్లీట్ అయితే ఆ! అవ్వలేదు. ఆ! కంప్లీట్ అవ్వలేదు సార్. ప్రాక్టీస్ అయితే చేస్తున్నాను. ఓకే. ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. నాకు నాకు హ్మ్. నాకు టైం ఇవ్వండి, వదిలేయండి. నేను రేపు సాటర్డే, ఒకవేళ సండే అర్థం అర్థం కాకపోతే కాకపోతే యూట్యూబ్ ఛానెల్ నే చూసుకొని మీరు నేను దాని ప్రకారం సండే ప్రాక్టీస్ చేసుకుంటాను సార్. మండే మీకు డౌట్ సెషన్స్, నేను డౌట్స్ ఏమైనా ఉంటే నేను డౌట్ సెషన్ క్లాస్ ఒకటి నేను అడుగుతాను. ఓకే. ఓకే. ఓకే సార్. రైట్. హ్మ్. ఓకే. సో ఈరోజు టాపిక్ వచ్చేసి గూగుల్ యాడ్స్ అన్నమాట. గూగుల్ యాడ్స్. ఓకే. సో ఈ గూగుల్ యాడ్స్ అంటే ఏంటి అనంటే, సో మనం ఏదైతే ఇప్పటివరకు వెబ్‌సైట్ డిజైనింగ్ ఏదైతే చేసినామో, సో దాన్ని మనం గూగుల్‌లో ఇమ్మీడియేట్‌గా మనకి రిజల్ట్ రావాలి అనంటే, ఆ వెబ్‌సైట్‌ని మనం గూగుల్‌లో ఆహ్, ఆహ్, స్పాన్సర్ యాడ్స్ ఉంటాయి గదా! సో స్పాన్సర్డ్ యాడ్స్‌లాగా మనం రన్ చేసుకోవడానికి ఈ గూగుల్ యాడ్స్ అనేది యూజ్ అవుతదనమాట. ఓకేనా? సో ఓకే. ఈ స్పాన్సర్ యాడ్ వల్ల ఉపయోగం ఏంటి అనంటే, సో మనకేందంటే ఇక్కడొచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా? సో ఎస్‌సిఓ అండ్ ఆహ్, గూగుల్ యాడ్స్. ఓకేనా? ఓకే సార్. ఎస్‌సిఓ అండ్ గూగుల్ యాడ్స్. ఎస్‌సిఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. నెక్స్ట్ ఆ! గూగుల్ యాడ్స్ అంటే పెయిడ్ యాడ్స్ అన్నమాట. ఓకే. సో ఎస్‌సిఓ ఓకే. అంటే ఏందంటే మనకి ఫ్రీ మెథడ్. ఓకేనా? ఓకే. సో గూగుల్ యాడ్స్ అనేది పెయిడ్ మెథడ్. పెయిడ్ మెథడ్. ఓకే. హ్మ్.
సో ఎస్‌సిఓ అనేది ఫ్రీ మెథడ్. ఇది వచ్చేసి గూగుల్ యాడ్స్ అనేది మనకి పెయిడ్ మెథడ్. ఓకేనా? సో ఈ ఎస్‌సిఓ అనేది మనకి గూగుల్‌లో టాప్ ప్లేస్‌కి రావాలంటే మనకి 6-9 మంత్స్ అనేది టైం పడతది. ఓకేనా? ఓకే. 6-9 మంత్స్ అనేది టైం పడతది. సో అప్పటిదాకా మనం రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాలంటే వెయిట్ చేయగలమా? చేయలేం కదా సార్. మనకి ఇప్పుడు మనకి 6 మంత్స్ ఇప్పుడు మనం 6 మంత్స్ తర్వాత 6-9 మంత్స్‌లో మనకి రిజల్ట్స్ కావాలంటే, మనం ఇప్పుడు బిజినెస్ చేసి 6-9 మంత్స్ తర్వాత ఆ! మనం రిజల్ట్స్ మనకు మనకు వేస్ట్ కోసం అయిపోద్ది వెయిట్ కదా సార్. చేయాలా మనము? వెయిట్ చేయాలా? చేయలేం కదా సార్. మనం ఫస్ట్ మనకు కావాల్సిందే మార్కెటింగ్ కదా! మనం బిజినెస్ అంటే యెస్. ఫస్ట్ మనకు కావాల్సిందే మార్కెటింగ్ కదా! అవునవును. సో, హ్మ్. కాబట్టి మనం కాబట్టి ఇక్కడేంటంటే మనం 6-9 మంత్స్ అనేది వెయిట్ చేయలేము గాబట్టి, ఇక్కడ గూగుల్ అనేది ఒక పెయిడ్ మెథడ్ పెయిడ్ అడ్వర్టైజింగ్ అనేది తీసుకొచ్చిందనమాట ఇక్కడ. ఓకే. పెయిడ్ మాడ్యూల్. సో, ఈ మాడ్యూల్ పేరే గూగుల్ యాడ్స్ అన్నమాట. ఓకేనా? ఈ ఓకే సార్. పెయిడ్ ఈ మాడ్యూల్ పేరేంటంటే గూగుల్ యాడ్స్. ఓకేనా? సో, ఈ గూగుల్ యాడ్స్ ద్వారా ఉపయోగం ఏంటి అనంటే, సో, మనం ఈరోజు ఆహ్, యాడ్ రన్ చేసినామంటే మనకి ఇమ్మీడియేట్ రిజల్ట్స్ అనేవి వస్తది. ఈరోజు యాడ్ రన్ చేస్తే మనకి రేపటి నుంచే మనకి రిజల్ట్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయన్నమాట. ఓకే. లీడ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఓకేనా? ఓకే. అర్థమైందా? అర్థమైంది సార్. అర్థమైంది. హ్మ్. సో, యెస్. ఈ గూగుల్ యాడ్స్ ద్వారా మనకి ఇది ఉపయోగం అనేది ఇదనమాట. మనకి సమ్ అమౌంట్ అనేది మనం పే చేసుకొని, మనం యాడ్ అనేది రన్ చేసుకుంటే మనకి రేపటి నుంచి లీడ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఓకే. సో, ఇది గూగుల్ యాడ్స్ అనమాట. ఓకే. సో, ఆ యాడ్స్ అనేవి ఎట్లా ఉంటాయి అనంటే ఒక్క నిమిషం ఉండి నేను చూపిస్తాను మీకు. హ్మ్. సో, ఇక్కడ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది సార్. ఇక్కడ ఏమని టైప్ చేసినాం మనము? డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ బెంగుళూరు టాప్ 10. కనిపించింది కదా! ఇక్కడ వచ్చింది కదా! ఆన్‌లైన్ డిజిటల్ ఆన్‌లైన్ మార్కెటింగ్ అవును. అవును ఏజెన్సీ అని సార్. వచ్చింది కదా! సో, హ్మ్. ఇక్కడ ఏముంది? స్పాన్సర్డ్. సో, ఈ గూగుల్ యాడ్స్ ద్వారా మనం రన్ చేసిన యాడ్స్ ఏవైతే ఉంటాయో, అవి స్పాన్సర్ యాడ్స్ అన్నమాట. ఓకేనా? ఓకే. సో, ఇక్కడ మనకి షో అయ్యేది స్పాన్సర్ యాడ్స్ లాగా మనకి షో అవుతాయన్నమాట గూగుల్‌లో. సెర్చ్ ఓకే. సెర్చ్ పేజ్‌లో.
ఓకేనా? ఈ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్‌లో మనకి స్పాన్సర్డ్ యాడ్స్ లాగా మనకి రన్ అవుతాయన్నమాట. ఓకేనా? ఓకే సార్. సో, పైనొచ్చేసి మనకి 4 ఉంటాయి. కిందొచ్చేసి మనకి 3 ఉంటాయన్నమాట. ఓకే. టాప్ 4, బాటమ్ 3, మధ్యలో మిడిల్ వచ్చేసి 10 ఆర్గానిక్ రిజల్ట్స్. ఆర్గానిక్ ఓకే. రిజల్ట్స్ అంటే ఓకే. ఇవన్నమాట. అదే సార్. అదే. అదే. ఓకేనా? సో, ఈ విధంగా ఉంటాయన్నమాట అవి. అర్థమైందా? అర్థమైంది సార్. సో, ఇదన్నమాట. దీని ఈ యాడ్స్ అనేవి ఈ విధంగా షో అవుతాయి మనకి. ఓకేనా? దీంట్లో వచ్చేసి మనకి ఆహ్, 5 రకాల యాడ్స్ ఉంటాయి. స్క్రీన్ కనిపిస్తుందా? వర్డ్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది సార్. ఆ! కనిపిస్తుంది సార్. ఆ! సో, దీంట్లో వచ్చేసి 5 రకాల యాడ్స్ ఉంటాయి. ఓకేనా? ఒకటొచ్చేసి సెర్చ్ యాడ్స్. సో, రెండొచ్చేసి డిస్‌ప్లే యాడ్స్. మూడొచ్చేసి వీడియో యాడ్స్. నాలుగొచ్చేసి షాపింగ్ యాడ్స్. ఐదొచ్చేసి డిస్‌ప్లే మొబైల్ నెట్‌వర్క్. మొబైల్ నెట్‌వర్క్ అన్నమాట. ఓకేనా? సో, ఈ 5 రకాల యాడ్స్ అనేవి ఈ 5 రకాల యాడ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ గూగుల్ యాడ్స్‌లో. ఓకే. సో, ఈ సెర్చ్ యాడ్స్ అనేది నువ్వు చూసినావు గదా! ఇప్పుడు. చూసాను సార్. ఆ! గూగుల్‌లో పైన స్పాన్సర్ యాడ్స్ అని చెప్పేసి వస్తాయి. అవును సార్. ఓకేనా? సో, అది సెర్చ్ యాడ్ అన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి స్పాన్సర్ యాడ్స్ ఇది డిస్‌ప్లే యాడ్స్ ఎట్లా ఉంటాయనేది సెకండ్ వన్ చూద్దాం. స్పాన్సర్డ్ యాడ్స్ అనేవి కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఎన్‌డీటీవీ. స్పాన్సర్డ్ యాడ్స్ అనేవి ఈ విధంగా ఉంటాయన్నమాట. ఓకే. సో, ఈ సైడ్‌లో ఇక్కడ కనిపిస్తుంది కదా! డిస్‌ప్లే యాడ్స్. డిస్‌ప్లే యాడ్స్. ఓకే. డిస్‌ప్లే యాడ్స్ ఈ విధంగా కనిపిస్తాయి. ఇక్కడ పక్కన మీకు కనిపిస్తుంది చూడు అడ్వర్టైజ్‌మెంట్ అని. సో, ఓకే. ఇది ఓకే ఇక్కడ కూడా సార్. కనిపిస్తుంది చూడు అడ్వర్టైజ్‌మెంట్ అని. అవునా? ఇక్కడ కూడా కనిపిస్తుంది. స్పాన్సర్డ్ అని చెప్పి కనిపిస్తుంది చూడండి. కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఇక్కడ కూడా స్పాన్సర్డ్ అని చెప్పి కనిపిస్తా ఉంది. సో, ఇలాంటి సైట్‌లలో ఎన్‌డీటీవీ తర్వాత న్యూస్ ఛానెల్‌లు గాని, యూట్యూబ్ ఛానెల్ గాని వాటిలో కనిపించేయన్ని డిస్‌ప్లే యాడ్స్ అన్నమాట. ఓకే. సో, ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి. హ్మ్. సో, ఇవంతా కూడా
వీడియో యాడ్స్, ఇవే అన్నమాట. డిస్ప్లే డిస్‌ప్లే డిస్ప్లే యాడ్స్. యాడ్స్. ఇక్కడ గూడా ఇక్కడ చూడండి. ఇక్కడ గూడా కనిపిస్తాంది చూడండి. ఇండిడ్ కంపెనీ వాళ్ళు ఈ యాడ్‌ని రన్ చేసినారు. ఓకేనా? డిస్‌ప్లే ఓకే. యాడ్‌ని. సో, ఇది గూడా స్పాన్సర్ యాడ్సే అన్నమాట. ఇది గూడా డిస్‌ప్లే యాడే. ఓకే. కింద కనిపిస్తుంది చూడండి ఇక్కడ స్పాన్సర్డ్ అని. ఇక్కడ స్పాన్సర్డ్ అని చెప్పి కనిపిస్తాంది. హ్మ్. 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 సో, ఇదంతా గూడా డిస్‌ప్లే యాడ్ అన్నమాట. ఓకేనా? సో, ఈ విధంగానేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఓకే. సో, ఈ విధంగా అనేది మనకి కనిపిస్తాయన్నమాట డిస్‌ప్లే యాడ్స్. ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వీడియో యాడ్స్. వీడియో యాడ్స్ అంటే ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానెల్ ఉంటది కదా! యూట్యూబ్ ఛానెల్‌లో మనకి స్కిప్పబుల్ అని, నాన్ స్కిప్పబుల్ అని ఇట్లా యాడ్స్ కనిపిస్తా ఉంటాయి. 6 సెకండ్, 30 సెకండ్స్ అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. యూట్యూబ్ ఛానెల్ కనిపిస్తుందా మీకు? లేదా? యూట్యూబ్ చాట్ కనబడట్లేదు సార్. వర్డే కనబడుతుంది. ఒక్క నిమిషం. ఇప్పుడు కనిపిస్తుందా యూట్యూబ్ ఛానెల్? కనబడుతుంది సార్. సో, ఇది చూడండి ఇక్కడ. ఇలాంటి యాడ్స్ ఉంటాయి కదా! ఇందాక మీకు చెప్పినాను నేను డిస్‌ప్లే యాడ్స్ అని. హ్మ్. 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 ఇట్లా కనిపిస్తాయి డిస్‌ప్లే యాడ్స్. ఓకే. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి వీడియో యాడ్స్ అంటే మనం ఏదన్నా కంటెంట్ చూస్తుంటే మధ్యలో కొన్ని వస్తా ఉంటాయి కదా సార్. అవునవునవును. యాడ్స్ లాగా అదే ఇవన్నీ యాడ్స్. చూపిద్దామని చూస్తా ఉన్నా. ఇక్కడ కనిపియలేదది.
అదిగో ఇక్కడ వచ్చాయి చూడండి. సో ఇక్కడ స్కిప్ అని వచ్చిందా? సార్. కనిపిస్తుందా ఇక్కడ స్కిప్ అని? అవును సార్, అవును. సో ఇవి ఇక్కడ స్కిప్ తర్వాత మధ్యలో అప్పుడప్పుడు నాన్ స్కిప్పబుల్ అని చెప్పి వస్తుంది. ఓకేనా? సో ఇవన్నీ వచ్చేసి 6 ఇదిగో ఇక్కడ వచ్చింది, మళ్ళీ ఇంకోటి వచ్చింది చూడండి, స్కిప్పబుల్ యాడ్. ఇవన్నీ స్కిప్పబుల్ యాడ్స్ అనమాట. ఇవన్నీ కూడా యూట్యూబ్ యాడ్సే. ఓకే, దీని ద్వారా ఏంటంటే మనము ఇలా ఈ యాడ్స్ ద్వారా మనం వ్యూస్, సబ్స్క్రైబర్స్, వాచింగ్ అవర్స్ ఇవన్నీ కూడా మనం పెంచుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే సార్. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్, అర్థం. సో ఈ విధంగా మనం యూట్యూబ్ యాడ్స్ రన్ చేస్తాం అనమాట. మధ్యలో మరి ఇలాంటివి కూడా మనం యూట్యూబ్ యాడ్స్ ద్వారానే వస్తాయి. ఇక్కడ పక్కన కనిపిస్తున్నాయా? కనిపిస్తుంది సార్. ఐఏఎం లక్నో. ఓకే, సో ఆ విధంగా మనం వీడియో యాడ్స్ అనేవి రన్ చేస్తాం అనమాట. నెక్స్ట్ షాపింగ్ యాడ్స్. ఇదిగో షాపింగ్ యాడ్స్ అంటే ఇట్లా ఉంటాయి అనమాట యాడ్స్. ఓకేనా? ఓకే సార్. షాపింగ్ యాడ్స్ అనేవి ఇట్లా ఉంటాయి. సో ఈ విధంగా ఉంటాయి షాపింగ్ యాడ్స్. సో మొబైల్ నెట్వర్క్ అంటే ఇప్పుడు ఏదైనా మనకు ఒక యాప్ ఉంది అనుకోండి. ఓకేనా? యాప్ అంటే ఎలాంటి యాప్? ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, మింత్రా కానీ. ఓకేనా? సో తర్వాత వచ్చేసి బ్లింకిట్ ఇలాంటి యాప్స్ ఉంటాయి కదా. సో ఆ యాప్స్ని మనం ఆ యాప్స్ని గ్రో చేసుకోవడం అనమాట. ఆ యాప్ని ప్రమోషన్ చేసి దాని ద్వారా మనం ఇన్స్టాలేషన్స్ కానీ వ్యూస్ కానీ పెంచడం అనమాట. సో దాన్నే మనం మొబైల్ నెట్వర్క్ అంటాం. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది సార్, అర్థమైంది. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వచ్చేసి ఫస్ట్ మనం వచ్చి చూడాల్సింది ఏంటంటే సర్చ్ నెట్వర్క్. ఓకే, సో ఈ సర్చ్ నెట్వర్క్ లో వచ్చేసి 4 టైప్స్ ఆఫ్ మ్యాచెస్ ఉంటాయి అనమాట. ఓకేనా? సో 4 టైప్స్ ఆఫ్ అంటే 4 రకాల మ్యాచెస్ ఉంటాయి. ఓకే, దీంట్లో ఫస్ట్ వచ్చేసి బ్రాడ్ మ్యాచ్, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఎగ్జాక్ట్ మ్యాచ్. ఓకే, సో థర్డ్ వన్ వచ్చేసి ప్రైజ్ మ్యాచ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి నెగిటివ్ మ్యాచ్. సో ఇదనమాట. ఇట్లా మనకి 4 టైప్స్ ఆఫ్ మ్యాచెస్ ఉంటాయి. ఓకేనా? సో బ్రాడ్ మ్యాచ్ అంటే ఏంటంటే
బ్రాడ్ మ్యాచ్ అంటే ఇప్పుడు ఏదైనా మనం ఒక కీవర్డ్ ఉందనుకోండి. ఆ కీవర్డ్‌లో ఓకేనా? ఆ కీవర్డ్‌లో ఓన్లీ ఒక సింగిల్ వర్డ్‌ని మనం సింగిల్ వర్డ్ దాంట్లో ఈక్వల్‌గా ఉన్నా సరే, అది మనకి షో అవుతదనమాట ఆ కీవర్డ్ అనేది. హ్మ్. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు బెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఇన్ బెంగుళూరు అని కొట్టామనుకోండి. ఓకేనా? సో, దాంట్లో జస్ట్ రియల్ ఎస్టేట్ ఉండింది అనంటే మనకి ఆ కీవర్డ్ అనేది కనిపిస్తది. ఓకే. అర్థమైందా? హ్మ్. సో, దాని ద్వారా ఏందంటే మనకి కాస్ట్ అనేది పడతదనమాట. ఓకేనా? సో, అట్లా గాకుండా మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే ఏంటి అనంటే, ఏదైతే మనం ఎగ్జాక్ట్ కీవర్డ్ ఏదైతే మనం సెట్ జేస్తామో, సో, ఆ కీవర్డ్ సేమ్ కీవర్డ్ ఏదైతే వస్తదో దాన్ని ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటామనమాట. అర్థమైందా? ఓకే సార్. అర్థమైందా లేదా? అర్థమైంది సార్. అర్థమైంది. ఆ! సో, ఎగ్జాక్ట్ కీవర్డ్ ఏదైతే మనం టైప్ జేస్తామో ఆ ఎగ్జాక్ట్ సేమ్ కీవర్డ్ ఏదైతే వస్తుందో దాన్ని మనం ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటాం. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి ఫ్రేజ్ మ్యాచ్. ఫ్రేజ్ మ్యాచ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు ఇందాక మనం బ్రాడ్ మ్యాచ్‌లో ఓన్లీ సింగిల్ వర్డ్ ఏదైతే మనకి ఆ ఒక కీవర్డ్‌లో ఈక్వల్‌గా ఉంటదో, సో, దాన్ని మనం బ్రాడ్ మ్యాచ్ అంటాం అన్నమాట. సో, అట్లాగే ఫ్రేజ్ మ్యాచ్‌లోకొచ్చేసి ఏదైనా 2 కీ 2, 2 వర్డ్స్ ఏదైనా సేమ్‌గా ఉంటే ఓకేనా? 2 వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అయి సేమ్‌గా ఉన్నాయనుకో ఈక్వల్‌గా. సో, ఆ ఈక్వల్‌గా మనం ఏదైనా ఒక కీవర్డ్‌లో మన ఆహ్, సేమ్ వర్డ్స్ గాని మనకి 2 వర్డ్స్ గాని ఈక్వల్‌గా ఉంటే అవి దాని ద్వారా అప్పుడు ఆ కీవర్డ్ ద్వారా మనకి ఆ కీవర్డ్ అనేది చూపిస్తదనమాట. ఓకే. సో, అదే ఫ్రేజ్ మ్యాచ్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి నెగెటివ్ మ్యాచ్. నెగెటివ్ మ్యాచ్ అంటే తెలుసు గదా! ఇప్పుడు నే ఏ మనం ఏదైతే కీవర్డ్ టైప్ చేసినా దానికి నెగెటివ్ రిజల్ట్స్ వస్తది. సో, అదే నెగెటివ్ మ్యాచ్ అనమాట. అర్థమైందా? ఓకే సార్. ఓకే. హ్మ్. మళ్ళొకసారి చెప్పండి సార్. ప్రెస్ మ్యాచ్ అంటే ఏంటి సార్? ఆ! సీట్‌కి మళ్ళొకసారి చెప్పరా? ఏం ప్రెస్ చెప్పాలి? మ్యాచ్, ప్ర ప్రెస్ మ్యాచ్, నెగెటివ్ మ్యాచ్ ఒకసారి. ఓకే. సో, మరి బ్రాడ్ మ్యాచ్ దగ్గర నుంచి చెప్తా ఇనండి. దీంట్లో వచ్చేసి మనకి గూగుల్ యాడ్స్‌లో 4 టైప్స్ ఆఫ్ మ్యాచెస్ ఉంటాయన్నమాట. ఓకే. ఓకే. అర్థమైందా? 4 టైప్స్ ఆఫ్ మ్యాచెస్ ఉంటాయి. సో, ఈ ఓకే. 4 టైప్స్ ఆఫ్ మ్యాచెస్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి బ్రాడ్ మ్యాచు, నెక్స్ట్ వన్ వచ్చేసి ఎగ్జాక్ట్ మ్యాచు, థర్డ్ వన్ వచ్చేసి ఫ్రేజ్ మ్యాచు. ఫ్రేజ్ మ్యాచా? ప్రెస్ మ్యాచా సార్? ఫ్రేజ్ మ్యాచా? ఫ్రేజ్ 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 మ్యాచ్. ఓకే సార్. ఫ్రేజ్ మ్యాచ్ అన్నమాట. ఫోర్త్ వన్ వచ్చేసి నెగెటివ్ మ్యాచ్. ఓకే. ఫోర్ వన్ వచ్చేసి నెగెటివ్ మ్యాచ్ అన్నమాట. ఫోర్ వన్ వచ్చేసి నెగెటివ్ మ్యాచ్. ఓకే. ఓకే. ఫస్ట్ వన్ బ్రాడ్ మ్యాచ్, సెకండ్ వన్ ఎగ్జాక్ట్ మ్యాచ్, థర్డ్ వన్ వచ్చేసి ఫ్రేజ్ మ్యాచ్, హ్మ్. ఫోర్త్ వన్ వచ్చేసి నెగెటివ్ మ్యాచ్ అన్నమాట. ఓకే. సో, ఈ ఆ! బ్రాడ్ మ్యాచ్ అనేది ఏదైతే ఉందో, సో, అది మనం ఏదైతే ఒక కీవర్డ్ టైప్ చేసినప్పుడు దాంట్లో ఒక సింగిల్ వర్డ్ ఏదైనా దానికి ఈక్వల్‌గా ఉంటే సేమ్‌గా ఉండిందనుకో ఆ కీవర్డ్‌లో. సో, ఆహ్, సేమ్‌గా ఏదైతే రిజల్ట్స్ చూపిస్తదో అదే బ్రాడ్ మ్యాచ్ అన్నమాట. ఓకే. ఓకే. సో, మళ్ళీ చెప్తున్నా. మన గూగుల్‌లో ఏదైతే ఒక కీవర్డ్ ఏదైతే మనం సెర్చ్ పేజ్‌లో సెర్చ్ చేసినప్పుడు, దానికి ఏదైనా గాని ఆ కీవర్డ్‌లో రిలేటెడ్‌గా ఒక వర్డ్ ఏదైనా రిలేటెడ్‌గా ఉంటే, రిలేటెడ్‌గా కొట్టినప్పుడు దాంట్లో చూపించిందనుకోండి. ఓకేనా? సో, చూపించినప్పుడు ఏదైతే మనకు రిజల్ట్స్ వస్తదో అదే బ్రాడ్ మ్యాచ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్ మ్యాచ్. ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే ఓకే. సేమ్ ఎగ్జాక్ట్ కీవర్డ్ ఏదైతే మనం టైప్ చేస్తామో సెర్చ్ పేజ్‌లో, సో, అది సేమ్ ఎగ్జాక్ట్‌గా మనకి ఎక్కడైతే గూగుల్‌లో ఏదైతే షో అవుతుందో స్పాన్సర్డ్ యాడ్స్ దగ్గర, సో, అదే హ్మ్. ఎగ్జాక్ట్ మ్యాచ్ అన్నమాట. ఓకే. ఓకే. హ్మ్. ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే లాంగ్ కీవర్డ్ అన్నమాట. ఓకేనా? ఓకే.
మనం బ్రాడ్ మ్యాచ్‌లో ఏంది ఓన్లీ సింగిల్ వర్డ్ ఏదైనా ఈక్వల్‌గా ఉంటే మనకు చూపిస్తది. ఓకేనా? ఓకే. సో, అట్లా గాకుండా ఇప్పుడు ఎగ్జాక్ట్ మ్యాచ్ అనుకోండి. ఎగ్జాక్ట్ మ్యాచ్‌లో ఏముంటది? లాంగ్ కీవర్డ్ ఉంటది. లాంగ్ కీవర్డ్ ఈక్వల్‌గా ఉంటే ఏదైతే షో అవుతదో ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఇన్ బెంగుళూరు అని కొట్టామనుకో. సో, అదే విధంగా ఎగ్జాక్ట్ అదే కీవర్డ్ మనం గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ఏదైతే ఈక్వల్‌గా వస్తదో ఓకేనా? సో, దాన్ని మనం సేమ్ కీవర్డ్ ఏదైతే వస్తదో అదే ఎగ్జాక్ట్ మ్యాచ్ అనమాట. అట్లా కాకుండా ఫ్రేజ్ మ్యాచ్ అంటే ఏంది అనంటే ఏదైనా గాని ఒక కీవర్డ్‌లో ఒక 2 వర్డ్స్ ఏదైనా సేమ్‌గా ఉన్నాయి. మనం కీవర్డ్‌లో రిలేటెడ్‌గా ఏదైనా ఒక 2 వర్డ్స్ ఉన్నాయనుకో, 2 వర్డ్స్ రిలేటెడ్‌గా ఉన్నప్పుడు మనకు షో అవుతది. కొన్ని రిజల్ట్స్ వస్తాయి. దాంట్లో సేమ్ 2 వర్డ్స్ సేమ్ రిలేటెడ్‌గా ఉంటాయి. సో, అది ఫ్రేజ్ మ్యాచ్ అనమాట. అట్లా గాకుండా మనం ఒక ఒక కీవర్డ్ టైప్ చేసినప్పుడు అది ఇంకొక వేరే సంబంధం లేకుండా ఏదైతే రిజల్ట్స్ ఏదైతే మనకు చూపిస్తుందో అది నెగెటివ్ మ్యాచ్ అనమాట. ఓకే. అర్థమైందా? ఓకే సార్. ఓకే. హ్మ్. దీన్ని మన ఆప్షన్ మనం పెట్టుకోవచ్చా సార్? మనం సెర్చ్ పెట్టుకోవచ్చు. చేసుకునేటప్పుడు? పెట్టుకోవచ్చు. ఓకే. అది నేను మీకు క్యాంపెయిన్ సెటప్ చేసేటప్పుడు నేను చెప్తాను మీకది. ఓకే. ఓకే సార్. ఓకేనా? ఓకే. హ్మ్. వన్ సింగిల్ వర్డ్. సింగిల్ వర్డ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సేమ్ రిలేటెడ్ కీవర్డ్. ఓకేనా? ఓకే సార్. సేమ్ రిలేటెడ్ కీవర్డ్. ఓకే. సో, థర్డ్ వన్ ఎనీ 2 సేమ్ వర్డ్. నెగెటివ్ మ్యాచ్ అంటే నాన్ రిలేటెడ్. నాన్ రిలేటెడ్ వర్డ్స్. ఓకేనా? ఈస్ కాల్డ్ నెగెటివ్ మ్యాచ్. ఓకే. అర్థమైందా? అర్థమైంది సార్. సో, ఇదనమాట. బ్రాడ్ మ్యాచ్‌కి, తర్వాత ఎగ్జాక్ట్ మ్యాచ్‌కి, ప్రైజ్ మ్యాచ్‌కి, నెగెటివ్ మ్యాచ్‌కి. ఓకే. సో, దీంట్లో ఓకే సార్. ఏది మనకి బెటరు? ఇప్పుడు ఫర్ ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్‌గా మ్యాచ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితే బెస్ట్ ఇప్పుడు సార్. మనం చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్‌గా మనం ఒక క్యాంపెయిన్ రన్ చేసినామండి. సో, రన్ చేసినప్పుడు దానికి మనం ఒక రూ. 1000 రూ. 2000 మనం స్పెండ్ చేసినాం. ఓకేనా? సో, రూ. 2000 మనం స్పెండ్ చేసినప్పుడు
పర్ క్లిక్‌కొచ్చేసి మనకి ఒక 80 పైసా కట్ అవుతది. ఓకే. ఓకేనా? 80 పైసా కట్ అవుతది. అప్ టు 80 పైసా ఓకేనా? సో, దాంట్లో ఎంతైనా కట్టవచ్చు. 80 అది 80 పైసా అండి. 80 రూపీస్ లోపల. అర్థమైందా? ఓకే. ఒక క్లిక్‌కి. ఇప్పుడు దీంట్లో వచ్చేసి బ్రాడ్ మ్యాచ్‌లో ఇప్పుడు ఒక కీవర్డ్ షో అయినప్పుడు మనం ఒక క్లిక్ జే ఈ బ్రాడ్ మ్యాచ్‌లో ఒక సింగిల్ కీవర్డ్ మీద మనం సింగిల్ వర్డ్ మీద క్లిక్ చేసినప్పుడు సో, దాంట్లో ఒక 80 రూపీస్ కట్ అయిందనుకోండి. అట్లా ఇప్పుడు టైమ్ పాస్ కోసం ఒక 10 టైమ్స్ కట్ చేసినాం. 10 టైమ్స్ మనము ఒక 10 టైమ్స్ గాని మనం క్లిక్ చేస్తే అప్పుడు ఎంత కట్ అవుతది? ఎంత కట్ అవుతది? దగ్గర దగ్గర అక్కడ మనకెంతో ఎంతో ఒక 800 దాకా అక్కడే కట్ అయిపోతుంది. అవునా? అవునా అవును సార్. కాదా? అవును సార్. హ్మ్. అవును. సో, అట్లాగే ఇదొచ్చేసి మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్. ఓకే. సో, యాక్చువల్‌గా ఈ 2000 అనేది మనం ఈ బ్రాడ్ మ్యాచ్ పెడితే మనకొక ఒక 1 వీక్ రన్ అవ్వాలనుకున్నాం మనం. ఓకేనా? సో, ఈ బ్రాడ్ మ్యాచ్ పెట్టినప్పుడు 1 వీక్ రన్ అవ్వదు కదా! 1 వీక్ రన్ అవుతదా? లేకపోతే 3 డేస్‌కే అయిపోద్దా? చెప్పండి. హ్మ్. బ్రాడ్ మ్యాచ్ ఈ అయితే బ్రాడ్ ఎక్కువ మ్యాచ్ ఎక్కువ పెట్టడం వల్ల ఆ! బ్రాడ్ మ్యాచ్ పెట్టడం వల్ల కాస్ట్ ఎక్కువైపోతది సార్. హ్మ్. కాస్ట్ హ్మ్. ఎక్కువ ఎక్కువ క కాస్ట్ ఎక్కువ పడతది. కాస్ట్ ఎక్కువ మనకి ఖర్చు రిజల్ట్స్ అనేవి టైం గూడా వేస్ట్ అయిపోతది. టైం గూడా ఎక్కువ. టైమ్ వేస్ట్, స్పామ్ అనేది ఎక్కువొస్తదనమాట. అంటే అవును టైమ్ సార్. వేస్ట్ కాల్స్ అనేవి ఎక్కువొస్తాయి మనకి. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది సార్. అదే. హ్మ్. సో, అట్లాగే ఈ ఎగ్జాక్ట్ మ్యాచ్‌కి ఏందంటే, మనం ఒక 80 రూపీస్ ఇప్పుడు మనం ఒక కీవర్డ్ సెట్ చేసినామనుకో, ఆ కీవర్డ్ మనకు షో అయ్యిద్ది. షో అయినప్పుడు ఏమవుతుంది మనం 80 రూపీస్ 80 రూపీస్ మీద 80 రూపీస్ పెట్టుకుంటే, ఓన్లీ ఆ కీవర్డే వచ్చి మనం సెట్ చేసినప్పుడు ఆ కీవర్డ్ వస్తేనే మనకి 80 రూపీస్ కట్ అవుతది. ఓకే. అర్థమైందా? ఆ! సో, ఓకే సార్. ఒకవేళ ఆ ఓకే. కీవర్డ్ రాకుండా వేరే కీవర్డ్ వస్తే దానికి కట్ అవుతది కదా! ఓహ్! అవును సార్. అంతే అర్థమైందా? కదా! అదే సార్. హ్మ్. అదే. అట్లా. సో, ఎగ్జాక్ట్ కీవర్డ్ ఏదైతే వస్తదో, సో, అలాంటి ఆ కీవర్డ్ ఎగ్జాక్ట్ కీవర్డ్ వచ్చిన మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే మనకి 80 రూపీస్ కట్ అవుతది. ఓకే. సో, దీనికేందంటే మనకి కాస్ట్ అనేది చాలా తక్కువ పడతది. అదే ఎగ్జాక్ట్ సార్. మ్యాచ్‌కి. అవును. కాస్ట్ తక్కువ పడతది. 1 టైం వీక్ వరకు క్యాంపెయిన్ అనేది రన్ అవుతదనమాట. అర్థమైందా? అర్థమైంది సార్. హ్మ్. దీనికొచ్చేసి మనకి అట్లా నెక్స్ట్ వచ్చేసి ఫ్రేజ్ మ్యాచ్. దీంట్లో సేమ్ రిలేటెడ్ 2 వర్డ్స్ ఈస్ కాల్డ్ ఫ్రేజ్ మ్యాచ్. ఏదైనా ఒక కీవర్డ్‌లో మనకి ఒక 2 2 వర్డ్స్ సేమ్ రిలేటెడ్‌గా ఉన్నాయనుకోండి కీవర్డ్‌లో. ఓకేనా? సో, అలాంటి వాటికి అట్లా ఆ కీవర్డ్ సేమ్ రిలేటెడ్ మీద వచ్చిన కీవర్డ్ ఉందనుకో దానికి 80 రూపీస్ అనేది 80 రూపీస్ లోపల కట్ అయితదనమాట. సో, ఇది కూడా మనకి టైమ్ వేస్ట్. అట్లా కాకుండా మనం ఒక కీవర్డ్ సెట్ చేసినాం. కీవర్డ్ సెట్ చేసినప్పుడు దానికి సంబంధం లేకుండా మనకి రిలేటెడ్ కీవర్డ్స్ వస్తుంటాయి. ఓకేనా? సో, అవే వాటిని మనం నెగెటివ్ కీవర్డ్స్ అంటామనమాట. అర్థమైందా? ఓకే సార్. ఓకే. హ్మ్. దీనికొచ్చేసి మనకి డైలీ బడ్జెట్ వచ్చేసి మినిమమ్ 500 ఉంటది. పర్ డే. పర్ డే. ఓకేనా? ఓకే. హ్మ్. సో, ఇప్పుడు మనము ఆహ్, పర్ డే వచ్చేసి మనకి ఒక 80 రూపీస్ పెట్టుకున్నామనుకో. ఓకేనా? సో, మనకి క్యాంపెయిన్ అనేది రన్ అయ్యేటప్పుడు ఓన్లీ ఆ 80 రూపీసే కట్ అవ్వాలని చెప్పి మనం ఆహ్, ఏమన్నా రూల్ ఏమైనా ఉందా? లేదు సార్. ఎక్కువైనా కట్టవచ్చు కదా!
సో దాంట్లో మనకి 20 రూపీస్ కట్టవచ్చు, 10 రూపీస్ కట్టవచ్చు, లేదంటే 50 రూపీస్ కట్టవచ్చు, లేదంటే 40 రూపీస్ కట్టవచ్చు అనమాట. ఓకేనా? అవును సార్. సో ఓకే. అది దేనిపైన డిపెండ్ అయి ఉంటది? కీవర్డ్ ఐడియా ఉందా? దేని మీద డిపెండ్ అయి ఆ! ఉంటదంటే చెప్పండి సార్. డిపెండ్స్ అపాన్ ది డిపెండ్స్ అపాన్ డిపెండ్స్ అపాన్ ది ఆల్గోరిథమ్స్. ఆల్గోరిథమ్స్. ఓకే. ఓకే. డిపెండ్స్ అపాన్ ది ఆల్గోరిథమ్స్. ఓకే. ఓకేనా? ఆల్గోరిథమ్స్ అనేది కొత్త టాపికా సార్? బే బేస్డ్ ఆన్ ఆల్గోరిథమ్స్ అనమాట. ఆల్గోరిథమ్స్ అనేవి మనం మన యాడ్ అనేది ఆప్టిమైజ్ అయ్యే దాన్ని బట్టి మనకి అమౌంట్ అనేది కట్ అవుతా ఉంటదనమాట. ఓకే. సో ఈ 80 రూపీస్ అనేది మనం ఎందుకు ఇస్తాము అనంటే, సో నాకు ఇంత లోపలే కట్ అవ్వాలి అని చెప్పేసి మనం గూగుల్ యాడ్స్‌కి మనం చెప్తున్నాం అనమాట. ఓకేనా? అర్థమైందా? ఓకే. హ్మ్. సో మనకు ఓన్లీ నాకు ఈ 80 రూపీస్ లోపల నాకు నా నా యాడ్ కట్ అదే నా ఈ పర్ క్లిక్‌కి కట్ అవ్వాలి అని చెప్పేసి మనము గూగుల్ యాడ్స్ అనేది మనం చెప్తున్నాం. ఓకేనా? సో అట్లా గాకుండా మనము అది ఇవ్వలేదనుకో, ఆ 80 రూపీస్ అనేది ఇవ్వలేదనుకో, సో అది మనకి ఎట్లా కట్ అవుతదది? ఇవ్వకపోతే? ఇయ్యకపోతే ఏమవుతదంటే ఇంకా ఎక్కువ కాస్ట్ అనేది మనకి క్యాంపెయిన్‌లో మనకి పర్ డే వచ్చేసి ఎక్కువ కాస్ట్ అనేది పడతదనమాట. ఓకే. ఓకేనా? ఓకే మనకి సార్. ఓకే. కాస్ట్ అనేది ఎక్కువ పడతది. అర్థమైందా? ఓకే. దాని గురించి మనము ఈ ఇది ఆహ్, పర్ క్లిక్‌కి పర్ క్లిక్‌కి నా యాడ్‌కి ఇంతే కట్ అవ్వాలని జెప్పేసి మనం గూగుల్‌కనేది చెప్తున్నామనమాట. ఓకే. అదే ముందే మనం ఫిక్స్ ఆ! చేసుకుంటాం సార్. ముందే మనం ఫిక్స్ చేసుకుంటాం. ముందే మనం జస్ట్ అర్థం కాలా. అది ముందే ఫిక్స్ చేసుకుంటాం మనం. గూగుల్‌కి అవునవును. నా యాడ్‌కి ఎంతే కట్ అవ్వాలని జెప్పేసి మనం చెప్తున్నాం గూగుల్‌కి. ఓకే. ఓకే. హ్మ్. సో, ఒకవేళ మనం చెప్పకపోతే గూగుల్‌కనేది ఎక్కువ కట్ చేసుకుంటదన్నట్టు. ఓకేనా? ఎగ్జాక్ట్‌గా నా యాడ్‌కి ఇంతే కట్ అవ్వాలి. ఆ! సో, లేదంటే నాకు ఇంత లోపలే కట్ అవ్వాలి అని జెప్పేసి మనం గూగుల్‌కనేది చెప్పాలి ఖచ్చితంగా. చెప్పకపోతే ఓకే. అది ఇంకా ఎక్కువ కట్ అయితదనమాట. ఓకేనా? సో, ఎప్పటికైనా గూడా మనం ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది మనం చేస్తే ఎగ్జాక్ట్ రిజల్ట్స్ ఏదైతే వస్తదో అప్పుడు దాని మీద క్లిక్ చేసినప్పుడు పర్ క్లిక్‌కి మనకి ఎగ్జాక్ట్ వచ్చినప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు మాత్రం అది మనకి కట్ అయితదనమాట. అట్లా గాకుండా మనం బ్రాడ్ మ్యాచ్‌లో లాగా, ఫ్రేజ్ మ్యాచ్ లాగా రిలేటెడ్ కీవర్డ్స్ వచ్చినప్పుడు దాని మీద క్లిక్ చేస్తే మనకి పర్ క్లిక్‌కి కట్ అవుతానే ఉంటదిది. ఓకే. ఓకేనా? సో, ఇప్పుడు మీరొచ్చినారు. మీరొచ్చినప్పుడు బెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఇన్ విశాఖపట్నంలో పెట్టినారు. ఓకేనా? సో, దానికి రిలేటెడ్‌గా మీకు ఆహ్, అమలాపురము, లేదంటే గుంటూరు, విజయవాడ ఓకేనా? సో, ఈ విధంగా ఈ లొకేషన్స్‌లో ఆహ్, రె బెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఇన్ విజయవాడ, బెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఇన్ గుంటూరు. ఓకే. సో, ఈ విధంగా మీకు 4 లొకేషన్స్ చూపించినప్పుడు మీకేమైనా యూజ్ ఉందా దానివల్ల? ఏ యూజ్ ఉండదు కదా సార్. యూజ్ లేదు ఉందా కదా! ఏమన్నా? లేదు కదా సార్. ఉండదు కదా! ఆ! మనకు యూజ్ లేదు కావాల్సిన గదా! స్పెసిఫిక్ సో, దాని మీద మనకు రియల్ ఎస్టేట్ అయితే ఒక వర్డ్ అనేది కంపేర్ అయ్యిద్ది దాంట్లో. ఓకేనా? ఓకే. సో, కంపేర్ అయినప్పుడు మనం కీవర్డ్ కనిపిస్తుంది గదా! అని జెప్పేసి రిలేటెడ్‌గా ఉంది గదా! అని జెప్పేసి మనం దాని మీద క్లిక్ జేస్తే, సో, మనలాంటోళ్ళు ఇంక నలుగురు క్లిక్ చేశారనుకో, అప్పుడు దాంట్లో అమౌంట్ మనకి ఏమైనా యూజ్ ఉందా దానివల్ల? లేదు కదా సార్. హ్మ్. సో, వేస్టే గదా! హ్మ్. హ్మ్. మనం 1 వీక్ రన్ అవ్వాలనుకున్న క్యాంపెయిన్ 1 ఆర్ 2 డేస్‌లో
మన బడ్జెట్ అనేది కంప్లీట్ అయిపోద్ది. అవును. ఓకేనా? ఓకే సార్. అవునా కాదా? అంతే కదా సార్. అవును. హ్మ్. రైట్. సో, అదే మనం ఎగ్జాక్ట్ మ్యాచ్ పెట్టుకున్నామనుకోండి, సేమ్ రిలేటెడ్‌గా ఉంటాయి కాబట్టి, మనకి దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా మనకి బెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ విశాఖపట్నం అని కొడితే, సో, బెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ విశాఖపట్నం అని మాత్రమే అక్కడ మనకు షో అవుతదనమాట. ఓకేనా? సో, అయినప్పుడు సేమ్ కీవర్డే కదా అది. సో, సేమ్ కీవర్డ్ అయినప్పుడు మనం దాని మీద క్లిక్ చేస్తే ఏందంటే, అప్పుడు మనకి ఓన్లీ ఆ కీవర్డ్‌కి మాత్రమే రూ. 80 అనేది కట్ అవుతదనమాట. అట్లా గాకుండా బెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఇన్ ఆహ్, విశాఖపట్నం గాకుండా బెంగుళూరు చూపించినప్పుడు దాని మీద మనం క్లిక్ చేస్తాం. బెంగుళూరు మీద క్లిక్ చేసినాం. క్లిక్ చేసినప్పుడు మనకి అమౌంట్ కట్ అవుతదా? కట్ ఎగ్జాక్ట్ అవుతదా? మ్యాచ్‌లో అయితే కట్ అవ్వదా? ఎగ్జాక్ట్ మ్యాచ్‌లో అయితే కట్ అవ్వదు సార్. ఎగ్జాక్ట్ మ్యాచ్‌కయితే కట్ అవ్వదనమాట. కట్ అవ్వదు. ఓకే. హ్మ్. సో, ఓన్లీ సేమ్ కీవర్డ్ ఏదైతే ఉంటదో, సో, సేమ్ కీవర్డ్ దానికే కట్. ఉంటే, సో, అది ఎగ్జాక్ట్ మ్యాచ్‌కి మనకి పర్ క్లిక్‌కి ఇంత కట్ అవ్వాలని చెప్పేసి మనము చెప్తాం అనమాట గూగుల్‌కి. ఓన్లీ రూ. 80 ఓకే. కట్ అవ్వమంటే రూ. 80 మాత్రమే కట్ అవుతది. లేదు ఓకే. అంటే వాటిలో ఒక ఆల్గారిథమ్స్‌ని బట్టి ఆల్గారిథమ్స్ ఆప్టిమైజ్ చేసేదాన్ని బట్టి మనకి రూ. 20 ఓకేనా? సో, రూ. 30 లేదంటే రూ. 15 రూ. 40 ఈ విధంగా మాత్రమే కట్ అవుతదనమాట. అర్థమైందా? ఓకే. అర్థమైందా లేదా? అర్థమైంది సార్. అర్థమైంది. హ్మ్. సో, అదనమాట. దానికి దీనికి డిఫరెన్స్. ఓకే. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? లేదు సార్. హ్మ్. లేవు సార్. లేవు. ఓకే. సో, ఇది ఈరోజు థియరీ అనమాట. రేపు మనం క్యాంపెయిన్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది మనం రేపటి క్లాస్‌లో నేర్చుకుందాం. ఓకేనా? ఓకే. ఓకే సార్. ఓకే. హ్మ్. ఇవి నోట్ చేసుకోండి. మీకు యూజ్ అయితాయి ఇవి. చేసుకుంటున్నాను సార్. మీరు చెప్తూ ఉంటున్నారు. నేను రన్నింగ్ నోట్స్ రాసుకుంటున్నాను ఓకే. ఆల్రెడీ నేను. హ్మ్. ఓకే మరి. గుడ్ నైట్ మరి. గుడ్ నైట్ సార్. హ్మ్. సార్ లెఫ్ట్ అవ్వండి. ఓకే. ఓకే సార్.